హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ తెలుగు. ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే కర్రీ మా అక్క చేసింది, నేనైతే కాదు, వీడియో మాత్రం నేను తీసుకున్నాను. ముందుగా ఒక బాండీలో పల్లీలను అలాగే శనగపప్పును వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, సాజీరా, కొన్ని మిరియాలు అలాగే లవంగాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని ఒక బాండీలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయల్ని రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని బీరకాయలను అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. గుత్తి బీరకాయలాగా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం వంకాయని ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న బీరకాయలను అయితే దాంట్లో వేయించుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేయించుకుంటేనే కదా మనం కర్రీలో తినేటప్పుడు మంచిగా వస్తుంది. అలాగే మనం వేయించుకున్న వాటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా అవుతుంది మిక్సీ అనేది. తర్వాత మనకు సరిపడా సాల్ట్, తర్వాత 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మనం ఎంత తినాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చు. మేమైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాము. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న మసాలాలో మనం వేయించుకున్న బీరకాయలను అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. బీరకాయలకి మసాలా అనేది మంచిగా పట్టే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని అదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక జీలకర్ర, 2 పచ్చిమిర్చి అలాగే కరివేపాకు, మనకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత వేయించుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అయితే దీంట్లో వేసిస్తున్నాం. మిక్సీ పట్టేదాన్ని అయితే అసలు నేను క్లిప్ తీయలేదు. ఉల్లి పేస్ట్ అనేది మంచిగా వేగాక మనం కలిపి పెట్టుకున్న బీరకాయలను అయితే వేసేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అలాగే 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా ఉడకనిచ్చుకోవాలి. తర్వాత గుత్తి బీరకాయ అనేది రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.